నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి భరోసా కల్పించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నగరంలోని 44వ డివిజన్, మారుతినగర్ 20వ డివిజన్, భాగ్యనగర్ 11వ డివిజన్, క్లౌపేట 13వ డివిజన్, కబడ్డీపాలెం సచివాలయాలను సందర్శించారు. అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 11వ డివిజన్ క్లౌపేట, 13వ డివిజన్ కబడ్డీపాలెం సచివాలయాలను సందర్శించారు. అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రజలను సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని ప్రకటించడంతో ప్రజలు భరోసా పత్రాలతో సచివాలయాలకు క్యూ కట్టారు. 23వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందజేస్తామని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజలకు తెలియజేశారు. బాలినేని వెంట మేయర్ గంగాడ సుజాత, 21వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి, 11వ డివిజన్ కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్, 13వ డివిజన్ కార్పొరేటర్ కొప్పెర్ల కమల, 44వ డివిజన్ కార్పొరేటర్ వెన్నుపూస కుమారి పాల్గొన్నారు. ముందుగా రెడీ చేసుకోవచ్చు. ఆఫీస్ లో అంజరేషన్ ఉంటారు. ఫ్లాట్ నంబర్ బౌండరీస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఈ నెల 23న ఒంగోలు రానున్నారు. ఉదయం 9:30 తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి హెలిప్యాడ్కు చేరుకుంటారు. 9:45 హెలికాప్టర్లో బయలుదేరి 10:15 ఎన్ అగ్రహారం వస్తారు. 10:15 నుంచి 10:25 హెలిప్యాడ్ వద్ద స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడతారు. 10:30 నుంచి 10:40 మధ్య పాయిలాన్ ఆవిష్కరిస్తారు. 10:45 సభాస్థలికి చేరుకుంటారు. ఒంగోలు నగర తాగునీటి ప్రాజెక్టుల పనులకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎగ్జిబిషన్ స్టాళ్లను ప్రారంభిస్తారు. తొలుత రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలపై ఏవీ ప్రదర్శిస్తారు. ఇళ్ల పట్టాల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. 11:35 నుంచి 12:35 మధ్య ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. 12:45 తిరిగి హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ గంటపాటు నేతలతో సమావేశమవుతారు. అనంతరం 1:50 హెలిప్యాడ్లో తాడేపల్లికి తిరుగు ప్రయాణమవుతారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రకాశం భవనం నుంచి మండల అధికారులతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపీ రిజిస్ట్రేషన్లు తక్కువగా ఉన్న వెలిగండ్ల ఎంపీడీఓ వైద్యాధికారికి సంజాయిషీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. జిల్లా సగటు ఓపీ రిజిస్ట్రేషన్ల కంటే తక్కువగా ఉన్న వెలిగండ్ల ఎంపీడీఓ వైద్యాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటా సర్వే 90% కంటే తక్కువ చేపట్టిన వాలంటీర్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రక్రియను త్వరగా ముగించాలన్నారు. సచివాలయాల ద్వారా అందించే సేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా ఎంపీడీఓలు చూడాలన్నారు.
సమావేశంలో జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి, డిఆర్డీఏపీడీ వసుంధర, సిపిఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. క్యాంప్స్ జరుపుతున్నాము. అందులో వాలంటీర్స్ సర్వే చేయాల్సి ఉంది. అది మనకి జేఎస్ క్యాంప్ నుంచి 3 days ముందు నుంచి ఓపెన్ అవుతుంది. వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగి పలానా దగ్గర జేఎస్ క్యాంప్ ఉంటుంది అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి యాప్లో అప్డేట్ చేయాల్సినది ఉందండి. ఇప్పుడు రేపు జరగబోయే జేఎస్ క్యాంప్కి చెరుకొమ్ముపాలెంలో 17 క్లస్టర్స్ ఉంటే స్టార్టెడ్ సర్వే వచ్చేసి రెండు క్లస్టర్స్లో మాత్రమే సర్వే జరిగింది. అది 0.16% హౌస్ హోల్డ్స్ మాత్రమే కంప్లీట్ అయినాయండి. అట్లాగే శ్రీనగర్ కాలనీ టోటల్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ 15 ఉంటే 9 members స్టార్ట్ చేశారు. 26.12% హౌస్ హోల్డ్స్ కంప్లీట్ చేశారు. గోపాల్ నగర్ 1 16 క్లస్టర్స్ గాను 15 క్లస్టర్స్ స్టార్ట్ అయినాయండి. వాళ్ళు 68.91% సర్వే కంప్లీట్ అయింది హౌస్ హోల్డ్స్. యావరేజ్ మీద మనకి 33.28% హౌస్ హోల్డ్స్ కంప్లీట్ అయినాయి. అలాగే పొదిలి రూరల్ వెలిగండ్ల, ఎంజిపాడు, కేకేమిట్ల, అద్దవీడు, తిరుపరాంతకం, కనిగిరి, మార్కాపూర్, మద్దిపాడు, పుల్లాడ్ చెరువు, టంగుటూరు, రాచర్ల, చీమకుర్తి, కొత్తపట్నం. దీస్ మండల్స్ ఆర్ లెస్ దెన్ 300. అంటే మనం అక్కడ క్యాంప్ పెట్టడానికి ఏం ఉపయోగం ఉంటుంది నాకు అర్థం కావట్లా. అండ్ ఎంటైర్ ఈ పర్టికులర్ మండల్స్ వలన ఎంటైర్ స్టేట్లో ప్రకాశం డిస్ట్రిక్ట్ హెస్ కమ్ డౌన్, బాటంలో ఉన్నాము. ఈ నెంబర్ ఆఫ్ యావరేజ్ ఓపీస్ పెర్ క్యాంప్లో ఆల్మోస్ట్ కిందకి వచ్చేసాము. వెలిగండ్లలో ఎందుకు 165 ఉన్నారు? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. వెలిగండ్ల మాట్లాడారా? వెలిగండ్ల ఎంపీడీ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. జరుగుతుంది అన్ని వాళ్ళు ఉద్యోగస్తులు అక్కడ ఎవరు ఉండట్లేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పామూరు ఏంటి? అక్కడ ఎవరు పని లేకుండా ఎవరు ఇంట్లో కూర్చున్నారా? మీ జేఎస్ క్యాంప్ ఎప్పుడు వస్తుందో అది చూసుకొని హౌ ఆర్ ఏబుల్ టు డూ 400 యావరేజ్. ఎంపీడీఓస్ మీరు పని చేయడం నేర్చుకోకుండా కథలు మాట్లాడడం బాగా నేర్చుకున్నారు. వాళ్ళు కింద ఏదో మాట్లాడితే అదే మాట్లాడము. అవి వెరిఫైడ్ ఎక్కడైనా చోట్ల ఈ జరుగుతున్న 6 క్యాంపులో ఏం జరిగింది, ఎందుకు తక్కువైంది, ఈ ఫ్యూచర్ క్యాంపులు ఎట్లా పెంచాలి, దాని గురించి ఆలోచన జరిగింది అక్కడ నిజము. వాలంటీర్స్ అండ్ సచివాలయం లెవెల్లో వాళ్ళు వెళ్ళి దీని గురించిన అవగాహన సదస్సులు పెట్టేసి దీనివల్ల ఉపయోగం చెప్పకుండా ఈ క్యాంపుకి ఎట్లా వస్తారు? మీరు ఏం చేస్తారని తెలియదు. వచ్చి ఎన్ని రోజు అయింది? జాయిన్ చేసి ఎన్ని రోజు అయింది? మండలి జాయిన్ అయ్యి ఎన్ని రోజు అయింది? ఎంపీడీఓ వెలిగండ్ల సెలవు పెట్టేస్తే మండలిలో వేరే ఏమి పని జరగదా? మీరు కూడా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఆఫీస్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు? ఎన్ని మెడికల్ ఆఫీసర్ ఉన్నారు అక్కడ? ఎంపీడీఓ సెలవులో ఉంటే ఏంటంటే మర్చిపోతారా? అన్ని కూడా తగ్గిపోతే ఇంకా కుదరదు. ఓకే, ఇప్పుడు సర్వే 90% తక్కువ ఇక్కడ ఉంటే కూడా ఇష్యూస్ అవకాశం ఉంటుంది ఇమీడియట్. అక్కడ ఏ పర్టికులర్ వాలంటీర్ వెళ్ళకపోతే యూ టర్మినేట్ దట్ ఫెలో. వాళ్ళు తెలీదా ఏంటి జేఎస్ గురించి? ఫస్ట్ సర్వే చేశారు కదా, సెకండ్ జేఎస్ చేయడం ఏంటి ప్రాబ్లం ఉంది? అసలు ఎంపీడీఓస్ మర్చిపోయారు. యు ఆర్ ద అపాయింటింగ్ అథారిటీ. వాలంటీర్స్ని వెళ్ళకుండా కూర్చున్న వాళ్ళకి తీసి పడేస్తే మళ్ళీ పని అవుతుంది కదా. అసలు యు ఆర్ వర్కింగ్ ఫర్ ద వాలంటీర్స్. తెలుగుదేశం రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆయన తలకు బలమైన గాయాలై తీవ్ర రక్తస్రావం కావడంతో ఒంగోలులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరెడ్డి బంధువైన డాక్టర్ మర్రెడ్డి రామచంద్రారెడ్డి ఒంగోలులోని జైరాం హాల్ సమీపంలో జిమ్స్ ఆసుపత్రిని 2020లో ప్రారంభించారు. అందులో శ్రీనివాసరెడ్డి సుమారు 2 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇటీవల తన పెట్టుబడి తిరిగి ఇవ్వాలని అడుగగా రామచంద్రారెడ్డి ఓ 5 లక్షలను బ్యాంకు నుంచి బదిలీ చేశారు. మిగిలిన నగదు విషయం మాట్లాడుకుందామని చెప్పి ఆసుపత్రికి రమ్మన్నారు. గదిలో ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో వెనుక నుంచి అకస్మాత్తుగా డాక్టర్ వద్ద అసిస్టెంట్గా పనిచేసే బాలు వచ్చి శ్రీనివాసరెడ్డిపై దాడి చేశాడు. బలమైన ఆయుధంతో ఆయన తలపై కొట్టాడు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి కింద పడిపోయారు. కేకలు విని కారు డ్రైవర్ రమేష్ లోపలకు వెళ్లి చూడగా శ్రీనివాసరెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే ఆయన్ను కిందకు తీసుకొచ్చి స్థానిక రమేష్ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్న 24 గంటల పరిశీలనలో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. ఈ దాడికి సంబంధించి శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాక్టర్ రామచంద్రారెడ్డి బాలును కొట్టు అంటూ ప్రోత్సహించారని ఆరోపించారు. ఫిర్యాదుపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని ఒంగోలు 1 టౌన్ సీఐ ఎం లక్ష్మణ్ తెలిపారు. అక్కడ ఉన్నటువంటి అధినేత అయినటువంటి రామచంద్రారెడ్డి బాలు మధ్య చిన్న తగాదా జరగడం జరిగింది. ఆ తగాదా ఎందుకు జరిగిన విషయం ఇంకా పూర్తి వివరాలు రాలేదు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటాడు. ఆయన ఇప్పుడే విచారిస్తే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. తలకు మాత్రం 2 గాయాలు, బలమైన గాయాలు. అది స్టేట్మెంట్ రికార్డ్ చేసి దర్యాప్తులు ఎలా జరిగిందో మీకు పూర్తి వివరించారు. గాయాలు ఏమన్నా సార్? కత్తిపోట్లు కండిషన్ బాగుంది. కాన్షియస్ ఉన్నట్టు కూర్చో ఉన్నారు. పైన ఏంటంటే స్టిచ్చెస్ వేసి పెలాస్టర్ వేస్తున్నారు. దాన్ని ఓపెన్ చేయలేదు. అది స్కల్కి తగిలిందా విషయం నాకు తెలియదు. డాక్టర్ గారు అందుబాటులో లేదు. ఈ గొడవల కారణాలు లేదు సార్? అసలు మామూలుగా గొడవ కారణాలు నాకు పూర్తి తెలియదు. నేను హాస్పిటల్కి వెళ్తాను. ఇంతవరకు ఇంటిమేషన్ ఆయన ఏం చెప్పాడు కారణాలు నాకు చెప్పాలి. ఎంతమంది దాడి చేశారు? 2 బాలు అని చెప్పండి. ఆ బాలు కొట్టాడు. ఒంగోలులో మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ టోర్నమెంట్కు తన సహకారం అందజేస్తామని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. 4 రోజులుగా ఒంగోలు శర్మ కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న మెగా సౌత్ జోన్ T20 క్రికెట్ ప్రీమియం లీగ్ పోటీలను ప్రణీత్ రెడ్డి సందర్శించి బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు జడ వెంకటేష్, మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి, నిర్వాహకులు డుంబు పాల్గొన్నారు. క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్న మెగా ఆర్గనైజర్స్ ఇందుర్తి డుంబు, దాసరి పిచ్చయ్య, తోట శ్రీనివాసరావు, వారి కమిటీ సభ్యులను బాలినేని ప్రణీత్ రెడ్డి అభినందించారు. క్రికెట్ పోటీలకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, పోటీలు విజయవంతంగా జరగాలని ప్రణీత్ రెడ్డి ఆకాంక్షించారు. బెంగళూరు 11, ఒంగోలు ప్రభుదాస్ 11 జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. Keeper wise. బాలినేని మెగా క్రికెట్ టోర్నమెంట్కి నేను రావడం జరిగింది చీఫ్ గెస్ట్గా. సో లాస్ట్ 3 years నుంచి డుంబు అండ్ టీమ్ ఈ టోర్నమెంట్ నడుపుతున్నారు. చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. రంజీ ప్లేయర్స్ కూడా వచ్చి ఇక్కడ ఆడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఒంగోలుకి రంజీ ప్లేయర్స్ ఆడటం చాలా సంతోషంగా ఉంది. సో ఈ టోర్నమెంట్ లాస్ట్ 3 years చాలా ఒంగోలులోనే బెస్ట్ టోర్నమెంట్గా పేరు తెచ్చుకున్నారు వీళ్ళు. లైవ్ కూడా వస్తుంది యాప్స్లో. సో ఈ టోర్నమెంట్ ఇంకా బాగా సక్సెస్ అవ్వాలని, ఈ అట్లాగే మెగా అభిమానులందరికీ ఈ ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చి గేమ్స్కి చూడాలని కోరుకుంటూ, అట్లాగే వీళ్ళు ఇంకా సక్సెస్ అవ్వాలని, ఈ టీం ఫ్యూచర్లో ఇండియన్ ప్లేయర్సే రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు సెకండ్ షెడ్యూల్ మొదలైంది. దీనికి ఇనాగరల్గా మా బాబు ప్రణీత్ బాబు మమ్మల్ని ఆశీర్వదించడానికి తన పనులను ఆపుకొని ఇక్కడికి వచ్చినందుకు మెగా అభిమానుల తరఫున, అదే బాలినేని అభిమానుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సెకండ్ షెడ్యూల్ బెంగళూరు నుంచి, అదేవిధంగా మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి వచ్చే ప్లేయర్స్ పాల్గొంటారు. ఈ టోర్నమెంట్కి మొదటి ప్రైజ్గా 4 లక్షలు, సెకండ్ ప్రైజ్ 2 లక్షలు, థర్డ్ ప్రైజ్ 1,50,000గా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్ మొత్తానికి మా బాలినేని
కుటుంబం మా వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రేపు 25వ తేదీ జరిగే ఫైనల్స్కి మా బాబు కూడా వచ్చి మమ్మల్ని దీవించాలని, అదే కదా వాసన్న మాకు ఇనాగ్రల్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఆదిమూలపు సురేష్ మినిస్టర్ గారు అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు కూడా వచ్చి మా టోర్నమెంట్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లమని ఆశీర్వదించినందుకు మెగా బాలినేని అభిమానుల తరఫున నగరంలోని మరాఠీపాలెంకు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి తోట మహేష్, మైనార్టీ నగర అధ్యక్షుడు మున్నా ఆధ్వర్యంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో వైసీపీలో చేరారు. బాలినేని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగు యువత అధికార ప్రతినిధిగా పలువురు పదవులు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపుకు కృషి చేస్తానని తోట మహేష్ తెలిపారు. మాజీ తెలుగు యువత ప్రకాశం జిల్లా అధికార ప్రతినిధిని. అంతకుముందు చాలా పదవులు చేసున్నాను తెలుగుదేశం పార్టీలో. కానీ నాకు వాసన్న జగనన్న సంక్షేమ పథకాలు కానీ, వాసన్న నగరంలో చేసే అభివృద్ధి కానీ, ఈ 23,000 పట్టాలు ఇస్తున్న సందర్భంలో ఆ పార్టీకి ఆకర్షితుడున్నాయి. వాసన్న కోసం, వాసన్న గెలిపే ధ్యేయంగా, జగనన్న గెలుపు ధ్యేయంగా వచ్చి ఈరోజు ఈ పార్టీలో చేరటం జరిగింది. ఈ రాబోయే 2024 ఎన్నికల్లో వాసన్న గెలుపుకి నా శాయశక్తులా కృషి చేస్తాను. ఇక్కడ వాసన్న గెలుపు పైన జగనన్న గెలుపు, ఈ రెండు ముఖ్యం. గెలిపిస్తాము, గెలుస్తాము. మండలాల పరిధిలోని గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు కూలీలను సమాయత్తం చేయడంలో మండల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మండల స్థాయిలో ఇంతవరకు మండల యాక్షన్ ప్లాన్ తయారు చేయకపోతే పనులు ఎలా చేపట్టి కూలీలకు ఉపాధి చూపిస్తారని మండల అధికారులను కలెక్టర్ దినేష్ కుమార్ నిలదీశారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ మందిరం నుండి మండల అధికారులతో ఉపాధి హామీ పథకం అమలు తీరుపై కలెక్టర్ సమీక్షించారు. 10 రోజుల్లో మార్చి వస్తుందని, ఇప్పటికే పనులు ప్రారంభించకపోతే లక్ష్యాలు ఎలా అధిగమిస్తారంటూ కలెక్టర్ ప్రశ్నించారు. మండలాల వారీగా పనులు ప్రారంభించకుండా చూస్తాం అంటే కుదరదని, వారంలోపు పనుల్లో పురోగతి కనిపించకపోతే సస్పెండ్ చేయడం తప్పదని హెచ్చరించారు. మండలంలో ఎన్ని ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి, ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయి అనే వివరాలు తెలుసుకోలేనప్పుడు ఎంపీడీఓగా ఆ స్థానంలో ఉన్నా లేకున్నా ఒకటేనని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముండ్లమూరు, కొత్తపట్నం, రాచర్ల, సింగరాయకొండ ఈ మండలాలలో శాంక్షన్స్ 0లు ఉన్నాయి. వీళ్ళు మండల్ ప్లాన్స్ సబ్మిట్ చేయకుండా ఉన్న మండలంలో మరిపూడి అసలు మండల్ ప్లాన్స్. బట్ వాట్ ఎవర్ ద టార్గెట్ యూ గివ్, వీ విల్ ఫిక్స్ అ టార్గెట్ అన్నాం. అంటే 15th of February నుండి సేమ్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వరకు. సో మార్చ్ తర్వాత ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు డూ మోర్ దెన్ 1 lakh. ఓకే, బట్ ఇప్పుడు ఓన్లీ 8,000 ఉంటే ఇంకొక 10 రోజుల్లో మార్చ్ వచ్చేస్తుంది. సడన్గా మీరు ఎట్లా ఏదైనా మ్యాజిక్ చేస్తారా, ఇట్లా ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. సో వై దిస్ నంబర్స్ ఆర్ నాట్ ఇంప్రూవింగ్? ఎంపీడీఓ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ సిఎస్పురం? ఎందుకు ఈ జనరేషన్స్ ఎందుకు జరగలే? ఎట్లా చేపిస్తావయ్యా? ఉన్నది కూడా జరగట్లేదు, మళ్ళీ చేపిస్తావంటే ఎట్లా చేపిస్తావు చెప్పు. ఎన్ని విలేజెస్ లో వర్క్ స్టార్ట్ అయింది? సహాయంగా ఉండే మంచి కార్యక్రమం ఈరోజు numbers are not improved. What is happening సిఎస్పురం? ఎందుకు ఎట్లా చేపిస్తావయ్యా? ఉన్నది కూడా జరగ సహాయంగా ఉండే మంచి కార్యక్రమం ఈరోజు నంబర్స్ ఆర్ నాట్. ఇవాళ మేము మీటింగ్ పెట్టాము, రేపు నుంచి ఇంప్రూవ్ అవుతుంది. ఈ మరిపూడిలో నంబర్ ఆఫ్ వర్క్ ఎస్టిమేట్ జనరేషన్స్ 0 ఉంది. అట్లా ఎట్లా పని జరుగుతుంది ఆ మండలంలో? సార్ మండల్ ప్లాన్ 1 month బ్యాక్ అన్ని రెడీ చేశాం సార్. మండల పరిషత్ తీర్మానం దగ్గర కొంచెం పెండింగ్ ఉంది సార్. ఏ ప్రాబ్లం ఉంది? కొద్దిగా మిషనరీ వర్క్స్ 2 పంచాయతీలు వర్క్స్ జరిగినాయి సార్. వాటికి పేమెంట్ చేయండి, చేస్తే మేము అప్పుడు తీర్మానం ఇస్తామని చెప్పి అనుకున్నారు సార్ ఎంపీ గారు. అందువల్ల క్యాంప్ వచ్చింది సార్. దానికి ఇప్పుడు పేమెంట్ మించేది ఏముంది? గవర్నమెంటే కదా. దానివల్ల నెక్స్ట్ కమింగ్ ఇయర్ లో మీరు రెస్ట్రిక్షన్ ఇవ్వకుండా ఎట్లా కూర్చుంటారయ్యా?
వేజ్ పేమెంట్కి మెడిల్ పేమెంట్కి ఏ సంబంధం ఉంది? ఇట్లా తమాషాలకు మాట్లాడితే మాత్రం కుదరదు. ఇష్యూ నోటీస్ టు ఎంపీపీస్ ఆఫీస్, ఓకే, దట్ ఈ తిరుమలలో లేకుండా డిలే అవుతుంది, వలన సీరియస్గా ఎఫెక్ట్ అవుతారు జాబ్ కార్డ్ హోల్డర్స్. ఈ చట్ట ప్రకారం ఇవ్వాల్సిందని చెప్పి రెండు నోటీస్ ఇవ్వండి, లేకపోతే ఐ విల్ ఓవర్కమ్ అండ్ ఐ విల్ గివ్ ద పర్మిషన్. ఇటీవల జర్నలిస్టులపై జరుగుతున్న వరుస దాడులను వ్యతిరేకిస్తూ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మొన్న రాప్తాడ్లో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై, నిన్న కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడికి నిరసనగా ఏపీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జర్నలిస్టు సంఘాలు, కెమెరామ్యాన్ అసోసియేషన్ సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. జర్నలిస్టులపై దాడులు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బ్రహ్మం, గొట్టిపాటి నాగేశ్వరరావు, ఏపీడబ్ల్యూజే నాయకులు అలుగుల సురేష్, జిల్లా ఏపీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు దిలీప్, ఈనాడు సురేష్, ప్రభాకర్, టీవీ5 జనార్దన్, వార్తా సునీల్, మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు వార్తా నాగేశ్వరరావు, P9 కిరణ్ తదితర నాయకులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులు, పత్రికా స్వేచ్ఛను, జర్నలిస్టుల ఐక్యత. కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూనీ చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. గత 2-3 రోజుల నుంచి కూడా మొన్న రాప్తాడు సిద్ధాంత సభలో కానీ, నిన్న ఈనాడు కార్యాలయం కానీ, అట్లానే మధిర నిన్న ఆంధ్రజ్యోతి విలేకరులను కూడా దాడి చేయడం జరిగింది. ఈ దాడులన్నీ చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించాలనేది కూడా అట్లే అర్థమవుతూ ఉంది. మేము ఏదైనా మీ మీద వార్తలు రాస్తే బెదిరిస్తాము, దాడి చేస్తామని ముందే ఇండికేషన్లు ఇస్తూ కార్యాలయాలపై ఎగబడి దాడులు చేయడం ఇది హేయమైన చర్య. ఎందుకంటే ఇలాంటి దాడులు మనం ఎప్పుడు కూడా చూసి ఉంటాం. రాష్ట్రంలో ఇదే మొదటిసారి. మరి దాదాపుగా రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల నుంచి ఎన్ని దాడులు జరిగినాయో, ఎన్ని అరాచకాలు జరిగినాయో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే ముక్తగడ్డ నిన్న కూడా మేము అందరం కూడా ఖండించి ఉన్నాం ఆంధ్రజ్యోతి విలేకరుల దాడికి సంబంధించి. ఇప్పుడు కూడా కార్యాలయం మీద దాడి చేయడం కాదు, ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను వెలికితీసి ఈనాడు పత్రిక అనేటువంటి ప్రధాన పత్రికలు 10 రాస్తూ ఉంటే వాళ్ళ మీద పోయి దాడి చేయడం, లేకపోతే ఇంకో కార్యాలయం మీద దాడి చేస్తాము, విలేకరుల మీద దాడి చేస్తాము అని ప్రభుత్వం వాళ్ళ నాయకులను పంపించి దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. ఏదైనా మంచిగా అందరూ చూసుకొని మాట్లాడుకోవాలి. అట్లా అని తప్పితే నాయకుల్ని కింద ఉన్న కేడర్ని మొత్తాన్ని ఉసిగలిపి పంపించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఉన్న నాయకులు ఈరోజు ఈనాడు కార్యాలయంపై మా యూనియన్ కానీ అన్ని యూనియన్లు, మిగతా యూనియన్లు అన్నీ కలిసి కూడా ఈ దాడుల మీద అందరం కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీడియా కార్యాలయాలపై పాలపక్ష నాయకులు ఒక పథకం ప్రకారం దాడులు చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకులు వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు చేసే అక్రమాలు కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తుల గురించి రాస్తే తట్టుకోలేని పరిస్థితుల్లో మీడియా మీద ఒక ముద్ర వేసి వాళ్ళకి వ్యతిరేకంగా రాస్తున్నామని, వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళకి మీడియాని ఒక ముద్ర వేసి దాడులు చేయడం అనేది సహేతుకం కాదు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ఆందోళనకరమైన పరిస్థితి. ముఖ్యంగా ఎన్నికలు జరిగే సమయంలో జర్నలిస్టులు అన్ని ప్రాంతాలకు, అన్ని పార్టీల సభలకి, సమావేశాలకు వెళ్తుంటారు. వాళ్ళ మీద కక్షగట్టి రాజకీయ దురుద్దేశంతో దాడులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా పాలకపక్షం రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులపై జరిగే దాడులకు సంబంధించి బాధ్యులు గుర్తించాలి. ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీలే సమయం పాటించాలి. అది కోల్పోయి జర్నలిస్టుల మీద దాడులు చేయడం అనేది సరైనది కాదు. వాళ్ళు చేసిన తప్పులను ఇవన్నీ రాస్తే మన మీద దాడులు చేయడం, హెచ్చరించడం, బెదిరించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కర్నూలు జిల్లాలో నిన్న ఈనాడు కార్యాలయంపై చాలా ఆందోళనకరమైన పరిస్థితి. అక్కడ వేలం వెర్రిగా వెళ్ళి వైసీపీ కార్యకర్తలు పత్రికలను తగలబెట్టడం ఎక్కడన్నా ఉందా చూసామా? ఏ దేశంలో చూసామా? పత్రికలను తగలబెట్టడం, నచ్చకపోతే
వాళ్ళకి వ్యతిరేకమైన వార్తలు ఉంటే వివరణ ఇచ్చుకోవచ్చు. వాళ్ళ ప్రజలకి చెప్పుకునే అవకాశం ఉంది మీడియాలో. ఒక కథను వాళ్ళ గురించి వ్యతిరేకంగా వస్తే తప్పని చేస్తే మనం వాటిని గౌరవంగా స్వీకరించి మరుసటి రోజునే వాటిని వివరణ ఇస్తాం మనం. అలాంటి అది డెమోక్రటిక్ సిస్టమ్. అది కాకుండా జనం ఉన్నారని చెప్పేసి కార్యకర్తలు తీసుకొచ్చి పత్రికా కార్యాలయాల ముందు బైఠాయించడం, పత్రికలను తగలబెట్టడం, హేళన చేయడం, వాటిని పత్రికలను అసలు పత్రికలను మా వల్ల ఒక వ్యక్తి వల్ల అంతమందికి ఏమి ఇబ్బంది కలగదు. ప్రజాస్వామ్యంలో అనేక పద్ధతులు ఉన్నాయి. ఏదన్నా ఒకళ్ళు నాయకు ఎమ్మెల్యే మీద రాస్తాము మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి. ఇది అధికారం నుంచి కూడా మాకు మంచి రెస్పాన్సిబిలిటీ లేదు సార్. మేము దాదాపు ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ ప్రకాశం జిల్లా ఉంది సార్, ప్రకాశం జిల్లా ఏం లేదు, ఇప్పుడు వాళ్ళే మమ్మల్ని కాపాడుతారు. జిల్లాలోని పోలీసు స్టేషన్ల పరిధిలో గస్తీ పటిష్టంగా నిర్వహించడం ద్వారా నేరాలు కట్టడి చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్లలో మంచిగా మాట్లాడే పోలీసు సిబ్బందిని నియమించాలన్నారు. మీరు బీట్ పంపిస్తున్నారు, ఆ బీట్ మీరు దాంట్లో అసైన్ చేసుకోవాలి. అంటే వాళ్ళు వెళ్లే ముందు ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క సిబ్బందికి దాంట్లో అకౌంట్ ఉంది. ఎప్పుడు అది ఆన్ చేసుకొని తిరగాల. అతను ఆ బీట్ తిరిగాడా లేదా, కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా రిపోర్ట్ వస్తుంది. స్టేషన్ పరిధిలో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. సో లాస్ట్ 1 year లో, అంటే లాస్ట్ 1.5 year లో మనం అప్రాక్సిమేట్లీ మీరందరూ ఎఫర్ట్స్ తో ఆల్మోస్ట్ 600 to 700 కెమెరాస్ మనం కొత్తగా పెట్టించాము. కెమెరాస్ పెట్టడం జరిగింది. అవి పని చేస్తున్నాయా లేదా మీరు ఇన్ష్యూర్ చేసుకోవాలి. సో కన్సర్న్ మహిళా పోలీసును సీసీటీవీ కెమెరాస్ కోసం అకౌంటబుల్ హోల్డ్ చేయండి. పని చేసుకుంటా ఉంటే మీ దగ్గర క్రైమ్స్ చాలా తగ్గుతాయి, ప్రాపర్టీ క్రైమ్స్ తగ్గుతాయి. ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ లో చూసాము, గ్రేవ్ క్రైమ్స్ చాలా తగ్గాయి. మోర్ దెన్ 50 to 60% రిడక్షన్ ఉంది మన జిల్లాలో. 50 to 60% గ్రేవ్ క్రైమ్, ప్రాపర్టీ క్రైమ్ రిడక్షన్ ఉంది. ఈవెన్ బాడీలీ క్రైమ్ కూడా ఏమైనా బయట జరిగితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. సో రోల్ కాల్ ఖచ్చితంగా 2 సార్లు ఈవెంట్ తీసుకోండి. రోల్ కాల్ మీ రైటర్ కాదు, సింగిల్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించేలా మండల ప్రత్యేక అధికారులు మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని డిఎల్పిఓ పద్మావతి తెలిపారు. కలెక్టర్ నుండి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో డిఎల్పిఓ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించే విధంగా ఎంపీడీఓలు, ఈఓ, ఆర్డీలు దృష్టి సారించాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చెత్త సంపద కేంద్రాల్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. మండల్ స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళు అక్కడ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ అక్కడ ఫొటోస్ దిగాలండి. అది మీరు డైలీ గ్రూప్లో పెట్టాలి. దీన్ని మండల్ స్పెషల్ ఆఫీసర్స్ డైలీ మీరు వెళ్ళినప్పుడు, మండలానికి వెళ్ళినప్పుడు ఇది కూడా ఒక టాపిక్గా తీసుకొని మీరు చేయాలండి. అలాగే మేము ఈ సింగిల్ యూజ్ బ్యాన్ ప్లాస్టిక్ సంబంధించి ఈ ఫైన్స్ చేస్తున్నామండి. ఒంగోలు డివిజన్లో అందరూ కట్టడం జరిగింది. అలాగే మిగతా డివిజన్లో కూడా ప్రతి సింగిల్ యూజ్ బ్యాన్ ప్లాస్టిక్లో ఫైన్స్ వేసి దాన్ని మన ప్లాస్టిక్ని చాలా వరకు తగ్గించాము. ఇంకా ఇంప్రూవ్ చేయవలసిందిగా అందరూ ఈవార్డీస్ని, ఎంపీడీఓస్ని, మండల్ స్పెషల్ ఆఫీసర్ని అందరినీ కోరుకుంటున్నామండి. పోతే వెక్టర్ కంట్రోల్ అండి. వెక్టర్ కంట్రోల్లో మనము లేటెస్ట్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు చాలా తక్కువ ప్రోగ్రెస్ ఉంది. డబల్ చేస్తున్న ప్రోగ్రెస్లో పొదిలి ఇంకా పెండింగ్ 15 ఉన్నాయండి. ఒకసారి పొదిలి ఈవార్డీ గారు, ఎంపీడీఓ గారు రెస్పాండ్ కండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా.
15 ఉన్నాయి మా పెండింగ్. ఓకే. తర్వాత స్వమిత్వకు సంబంధించి మనము బ్రీఫ్గా వెళ్తున్నామండి. అది 13 నోటిఫికేషన్ ఉన్న వాటిని డ్రాఫ్ట్ ఆర్ఓవర్గా, డ్రాఫ్ట్ ఆర్ఓలో ఉన్న ఫైనల్ ఆర్ఓవర్గా, తర్వాత ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత ఈకేవైసీ పెండింగ్ ఉన్నాయండి. ఈకేవైసీ పెండింగ్ అయిపోయినాయి. ఇంకెక్కడైనా మనకి కార్డ్స్ ఏదైనా పెండింగ్ ఉన్నాయంటే ఆ పెండింగ్ క్లియర్ చేస్తుందిగా కోరుచున్నాము. కొన్ని మండల్స్లో వచ్చిన వాటిల్లో తహసీల్దార్ సంతకాలు కాలేదని కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయండి. అవి త్వరితగతిన క్లియర్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఒంగోలు పోలీసు కవాత్ మైదానంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించిన మహాసూర్య వందనం, భారత్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమంలో 4 మండలాల్లోని 32 ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సమయానికి విద్యార్థులను పోలీసు మైదానానికి తరలించడం, అలాగే సాయంత్రం కార్యక్రమం ముగిసిన తర్వాత వారి వారి గమ్యస్థానాలకి చేరవేయడం అద్భుతంగా నిర్వహించిన జిల్లా రవాణా అధికారి ఆర్ సుశీలను యోగా శిక్షకులు శ్రీనివాస్ సన్మానించారు. ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన కలెక్టర్ దినేష్ కుమార్కి ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి శ్రద్ధ ఉన్న అధికారుల సహకారంతో ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగిందని పతంజలి శ్రీనివాస్ అన్నారు. కార్యక్రమంలో తాత ప్రసాద్ కుమార్, గుప్తా, లీలారాణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ టాస్క్ని పిల్లలందరినీ కూడా 3000 మందిని గ్రౌండ్కి రప్పించి వాళ్ళ చేత యోగా కార్యక్రమం 108 సార్లు సూర్య నమస్కారాలు చేయాలని చెప్పేసి ఆయన తన ఎంతో ఎఫిషియన్స్తో ఆ ప్రోగ్రామ్ని చేపట్టడం అనేది జరిగింది. ఆ ప్రోగ్రామ్కి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు ఒక 60 బస్సుల దాకా అడగడం జరిగింది. 60 బస్సులకి సారు మాకు చెప్పిన వెంటనే మేము దానికి సరే అని చెప్పి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం కోసం అని చెప్పేసి ఆ వెహికల్స్ అన్నీ కూడా అరేంజ్ చేసి వారు ఏ ఏ స్థానాలు అయితే అడిగి ఉన్నారో ఆ స్థానాలకి బస్సులను పంపించి పిల్లల్ని తీసుకొచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొనేటట్లు చేసి ఇన్ టైంలో పాల్గొనేటట్లు చేసి వారిని ఆ ప్రోగ్రాము గ్రాండ్ సక్సెస్గా చేసిన తర్వాత అగైన్ మళ్ళీ ఆ పిల్లలందరినీ కూడా వారి వారి స్థానాలకి పంపించి వారి టీచర్స్ కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, వారందరికి కూడా అప్పచెప్పడం అనేది జరిగింది. ఇదంతా కూడా మా గౌరవ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మేము ఇవన్నీ కూడా చేశాము. సో ఈ ప్రోగ్రాము సక్సెస్ అయినందుకు మీకు పతంజలి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ నెల 16వ తేదీ పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఒంగోలులో జరిగిన ఈ అద్భుతమైన ప్రపంచ రికార్డు గౌరవ కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారి ఉత్తర్వుతో వారి ఆదేశానుసారం జరిగిన ఈ అద్భుతమైన రికార్డుకి ముందుగా మా అందరికీ ప్రోత్సాహం ఇచ్చి ప్రతి స్కూల్కి కూడా బస్సులు పంపిస్తూ ప్రతి స్కూల్ని కూడా జాగ్రత్తగా బస్సులు వెళ్ళి అవి మళ్ళా తీసుకొచ్చి పిల్లలను విడిచిపెట్టి మళ్ళా కార్యక్రమం అయిపోయిన తర్వాత విడిచిపెట్టే అద్భుతమైన బృహత్తర కార్యక్రమం. ముందుగా వాళ్ళు రాకపోతే మేము ఏమి చేయలేము గ్రౌండ్లో. ఆ కార్యక్రమాన్ని చాలామంది అధికారులు నేను చూశాను, చాలా కార్యక్రమాలు చేశాను, కానీ మమ్మల్ని అలర్ట్ చేస్తూ చక్కగా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించిన మా సోదరి ఇయర్లీ చాలా చాలా ధన్యవాదాలండి. మా గౌరవ బంధువులు అందరూ కూడా. ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ ఎంపీడీ చదివే విద్యార్థులకు పెడగాగి స్పోర్ట్స్ మీట్ వారి కెరీర్కు ఎంతగానో దోహదపడుతుందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు వెల్లడించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన 5th ఇంటర్ స్కూల్ పెడగాగి గేమ్స్ మీట్ ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ మీట్లో విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులు అందజేశారు. Students, good evening all. First of all, ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పడిన తర్వాత తొలిసారిగా పెడగాగి స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం పట్ల రిజిస్ట్రార్ హరిబాబు హర్షం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ దేవి వరప్రసాద్ మాట్లాడుతూ ఫైనల్ ఇయర్ ఎంపీడీ విద్యార్థులు 21 రోజుల పాటు వారికి కేటాయించిన పాఠశాలలకు వెళ్లి క్రీడల్లో మంచి శిక్షణ ఇచ్చారన్నారు. కరిక్యులంలో భాగంగా నిర్వహించిన పెడగాగిలో
ఎంపీడీ విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఓఎస్డి రాజు, వైస్ ప్రిన్సిపల్ నిర్మలామణి, స్టూడెంట్స్ ఎఫ్ఎస్ డీన్ భారతీదేవి, జీజీహెచ్ వైద్యులు హిమశిల్ప, సుధీర్ విజేతలకు బహుమతులు అందజేశారు. I am Professor Haribabu, Registrar of Andhra Kesari University, ఒంగోలు. ఈరోజు ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలోని ఫైనల్ ఇయర్ విద్యార్థులు వారి యొక్క కరికులంలో భాగంగా ఇంటర్ స్కూల్ పెడగాగి మీట్ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక టీచర్స్గా ఉంటే రేపొద్దుట ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అయినా వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏ విధంగా పిల్లలకి టీచ్ చేయాలి అంటే మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు క్లాస్ రూమ్లో అందరూ ఒకే విధమైన తెలివితేటలతో ఉండరు. ఒకళ్ళు తెలివైన వాళ్ళు ఉండొచ్చు, ఒకళ్ళు తెలివిగా కొద్దిగా తక్కువ నాలెడ్జ్తో ఉండవచ్చు. సో అటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఒక టీచర్ అనే అతను ఎట్లా బోధించాలి అనే ప్రతి పిల్లవాడికి రీచ్ అయ్యే విధంగా, ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే విధంగా ఎలా బోధించాలి అనే దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ప్రోగ్రాం వల్ల పిల్లల్లో కూడా ఏంటంటే వాళ్ళ యొక్క టీమ్ స్పిరిట్ అంటే కలిసికట్టుగా ఎలా ముందుకెళ్ళాలి, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వీళ్ళకి ఉపయోగపడతాయి. అంతేకాకుండా వీళ్ళ ఆరోగ్య రీత్యా కూడా ఏంటంటే ఈ ఏజ్ ఆఫ్ గ్రూప్ 66 నుంచి 16 వరకు ఇక్కడ ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ చెప్పినట్టు ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడారు. సో అటువంటి ఇంబ్యాలెన్సెస్ అన్నింటినీ ఓవర్కమ్ చేయడానికి కూడా మనకి ఈ గేమ్స్ స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ యొక్క పెడగాగి మీట్కి మొత్తం 6 స్కూళ్ళకి 4 గేమ్స్కి వివిధ స్కూళ్ళకి వెళ్ళి మా ఒక ఎంపీడీ విద్యార్థులు 21 రోజు శిక్షణలు ఇచ్చేసి ఆ శిక్షణలో భాగంగానే ఈ యొక్క పెడగాగి మీట్ని మీ యొక్క ఈ ఆంధ్ర కేసరి యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క క్రీడల్లో పాల్పంచుకోవడానికి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వారి కళాశాల ప్రిన్సిపాల్ వారికి. ఎందుకంటే వాళ్ళ టీమ్స్ని పిల్లల్ని ఎగ్జామ్ సమయం ఉన్నా కానీ వాళ్ళని సహాయ సహకారాలు అందించి ఈ ఒక కాంపిటీషన్కి పంపించేదానికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాకు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఈవెంట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశాం. ఎంపీడీ స్టూడెంట్స్ వచ్చేసి ఈ యొక్క క్రీడా భాగంలో వాళ్ళకి వచ్చి కోచింగ్లో వాలీబాల్ కోచింగ్ ఇచ్చారు, హ్యాండ్బాల్ కోచింగ్ ఇచ్చారు, ఖోఖో కోచింగ్ కోచింగ్, అదేవిధంగా మన వాలీబాల్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 4 క్రీడల్ని ప్రతి సంవత్సరం కూడా మన ఈ క్యాంపస్లో జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా బాలికలను కూడా మేము ఇన్వాల్వ్ చేయడానికి కూడా మేము ఇంట్రెస్ట్గా ఉన్నాం. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలో భాగంగా మార్కాపురం ఆర్ఎన్ఆర్ యూనిట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా నియమించిన పోలూరు శ్రీలేఖ కలెక్టర్ దినేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్కు పుష్పగుచ్చం అందజేశారు. మరి బ్యాలెన్స్ 12లో కూడా ఒక 4 పవర్ సప్లై లేదు. అలాగే ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా మీగర్ ఉన్నాయి. ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కూడా 40 బిల్డింగ్స్ మనం హ్యాండ్ అవుట్ చేస్తే 16 బిల్డింగ్లు మాత్రమే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 34 బిల్డింగ్లు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఒక జిల్లాలో రైతులు సాగు చేసిన నూతన శనగ వంగడాలను నంద్యాల ప్రాంతీయ శనగ విత్తనాల పరిశోధన శాస్త్రవేత్తలు పరిశీలించారు. టంగుటూరు మండలం ఆలకూరపాడుకు చెందిన ఆలం రామారావు అనే రైతు 3 ఎకరాలలో శనగ నూతన వంగడం NBEG 857 రకం సాగు చేశారు. 90 నుండి 100 రోజులలో పంట చేతికి అందివచ్చే విధంగా ఉంటుందని రైతు తెలిపారు. శాస్త్రవేత్త డాక్టర్ జయలక్ష్మి, కీటకాల విభాగం సీనియర్ శాస్త్రవేత్త మంజునాథ, ప్రకాశం జిల్లా ఆత్మ పీడి కె అన్నపూర్ణ ఒంగోలు, టంగుటూరు మండలాల్లో సాగు చేసిన నూతన శనగ బంగడాల పంటలను పరిశీలించి రైతులకు తగు జాగ్రత్తలు తెలియజేశారు. కార్యక్రమంలో రైతులు ఆలం రామారావు, పమిడి సుబ్బానాయుడు, చప్పిడి పున్నయ్య, మండవ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈరోజు ఒంగోలు జిల్లాలో సాగు చేస్తున్న నూతన వంగడాలను పరిశీలించడానికి మేము ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా ఇక్కడ కాబూలి రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు.
ఇంతకుముందు రైతాంగం కాక్ 2 అనే కాబూలీ రకాన్ని సాగు చేసేవాళ్ళు. ప్రస్తుతము నంద్యాల శనగ 119 అనే రకము దాదాపు 50 నుంచి 60% కాక్ 2కు ప్రత్యామ్నాయంగా రైతుల పొలాల్లో చూడడం జరిగింది. ఇదే కాకుండా మరో కొత్త వంగడం నంద్యాల శనగ 810 అనే రకాన్ని కూడా రైతాంగానికి ఇచ్చాము. అది కూడా కాక్ 2కు మంచి ప్రత్యామ్నాయం అని రైతులు చెప్పారు. వాళ్ళు కూడా 9 నుంచి 10 క్వింటాల దిగుబడి ఆశిస్తున్నారు. ఎందుకంటే మామూలుగా ఈ రకాలన్నీ 10 నుంచి 12 క్వింటాల దిగుబడి శక్తి కలిగినవి. కానీ ఈ సంవత్సరము డిసెంబర్లో విత్తుకోవడం వల్ల 8 నుంచి 10 క్వింటాల దిగుబడి మనం వస్తుంది అని ఆశించవచ్చు. ఇవే కాకుండా పరిశీలనలో ఉన్న కాబూలీ రకాలు నంద్యాల సీజన్లో శనగ సాగు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే గత 10-15 సంవత్సరాల నుండి కూడా రైతులంతా కూడా మరి JG11 అంటే ఎర్ర విత్తనము, అదేవిధంగా తెల్ల శనగల్లో కాక్ 2 ఈ 2 రకాలను మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తున్నది. కాబట్టి 80 నుండి 90% రైతులంతా కూడా ఈ 2 రకాలను సాగు చేస్తూ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో గమనించినట్లయితే గత 3-4 సంవత్సరాల నుండి కూడా రైతు వేసినటువంటి పొలంలో వేరుకుళ్ళు, అదేవిధంగా ఎండు తెగులు, రూట్ రాట్ అండ్ డైబ్యాక్ అంటాము, డ్రై రూట్ రాట్ అండ్ డైబ్యాక్, విల్ట్, మరి అలాగే ఈ 2 రకాలైనటువంటి ప్రధానమైనటువంటి డ్రై రూట్ రాట్, విల్ట్ సమస్యలతోటి యంత్రాంగం రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మరి వ్యవసాయ శాఖ తరఫున ఉన్నటువంటి మండల వ్యవసాయ అధికారులు కానీ, అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి VAలు కూడా విత్తన శుద్ధి చేసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ట్రైకోడర్మా విరిడితోటి విత్తన శుద్ధి చేయమనడము, అదేవిధంగా పంట మార్పిడి కూడా చేయమని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా రైతులు కొన్ని సమస్యల్ని, ఈ ఎండు తెగులు సమస్యని పూర్తి స్థాయిలో నివారించలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఈ ప్రధానంగా ఈ ఆలకూరపాడు గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది రైతులు, అదేవిధంగా ఒంగోలు మండలం మండవారిపాలెం ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన 5th ఇంటర్ స్కూల్ పెడగాగి స్పోర్ట్స్ మీట్లో ఒంగోలు PVR బాలుర ఉన్నత పాఠశాల జట్టు ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించింది. కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్బాల్ గేమ్స్లలో PVR బాలుర జట్టు విజేతగా నిలిచింది. వీటితో పాటు పలు విభాగాల్లో PVR బాలుర జట్టు క్రీడాకారులు ఉత్తమ క్రీడాకారులుగా ఎంపికయ్యారు. PVR బాలుర జట్టును ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ హరిబాబు, డిప్యూటీ డైరెక్టర్ దేవి వరప్రసాద్ అభినందించారు. నా పేరు అభిలాష్. నేను PVR బాయ్స్ హై స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాను. మాకు ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఈరోజు దాకా ట్రైనింగ్ అయితే ఇచ్చారు మేడమ్స్. హ్యాండ్బాల్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ అయితే మాకు చాలా అయితే ట్రైనింగ్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఇవ్వడం వల్లే మేము ఎక్కడి దాకా వచ్చి అయితే ఆడుతున్నాము. అదే ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ఈరోజు అయితే మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. బాగా చక్కగా చూసుకొని మొత్తం చేశారు. ఫుడ్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు. మై నేమ్ ఈస్ ఎం ప్రవీణ్ కుమార్. మేము ఇక్కడ గేమ్స్కి వచ్చాము. మాకు వచ్చిన ఫిజా మేడం, లావణ్య మేడం, సుధారాణి మేడం మాకు బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ 15 రోజుల్లో మేము మూడు గేమ్స్లో విన్ అయ్యాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్కడి పోయిందని బాధపడుతున్నాం. లేదు, వచ్చే ఇయర్ నెక్స్ట్ ఇయర్ బాగా గెలుస్తాం, 4 గెలుస్తాం, అన్నీ వచ్చేస్తాయి, ఒక్కటిగానే కాదు. ఈసారి 3 వచ్చింది, మిగిలిన మొత్తం గెలిచేస్తాం. అది నా పేరు జలజాక్షి. మేము 2nd ఇయర్ MPED చదువుతున్నాము. మాకు 4th సెమిస్టర్లో కోర్సులో భాగంగా పెడగాగి అనేది ఒక సబ్జెక్టుగా ఉంది. దీంట్లో భాగంగా మేము 21 రోజు పాఠశాలకు వెళ్ళి PVR బాయ్స్ హై స్కూల్కి వెళ్ళి అక్కడ మేము ప్రతి పిల్లవాడికి కూడా గేమ్స్ నేర్పించి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసేటట్లు చేశాము. సో దానికి గాను వాళ్ళందరూ విజేతలుగా నిలిచారు. వాళ్ళకి మేము ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అండ్ బెస్ట్ ఆఫ్ ప్లేయర్ కూడా అవార్డ్స్ ఇచ్చాము. పిల్లలు చాలా బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళు ప్రతిరోజు రమ్మని అడిగేవాళ్ళు. ప్రతిరోజు రండి మ్యామ్, మాకు రోజు ఆ గేమ్స్ ఆడాలని ఉంది. చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు సార్. ఎగ్జామ్స్గానే వాళ్ళు ప్రజెంట్ అయ్యేవాళ్ళు. గేమ్స్ అంటే బేసిక్గా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ సార్. వాళ్ళు ఫస్ట్ నుంచి గేమ్స్ని బాగా పార్టిసిపేట్ చేసి
చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీ. కెరీర్కి చాలా బాగా దోహదపడుతుంది సార్. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ సార్. పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళు మనతో ఎలా మూవ్ అయ్యారు, ఇవన్నీ కూడా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. ఈ నెల 8 నుండి 11వ తేదీ వరకు హైదరాబాద్లో నిర్వహించిన ఇండియన్ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ మీట్లో జిల్లాకు చెందిన 6 క్రీడాకారులు ఆస్ట్రేలియాలో జరగబోయే అంతర్జాతీయ స్పోర్ట్స్ న్యూస్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. హైదరాబాద్లో జరిగిన స్పోర్ట్స్ మీట్లో షార్ట్ ఫుట్ విభాగంలో సిల్వర్ మెడల్, వాల్ పోల్ విభాగంలో గోల్డ్ మెడల్ను సిహెచ్ నాగార్జున, నాగరాజు సాధించారు. వాల్ పోల్లో బ్రాంచ్, లాంగ్ జంప్లో బ్రాంచ్ మెడల్ డి విజయ్ సాధించారు. ట్రిపుల్ జంప్లో ఎం రామతులసి గోల్డ్ మెడల్, డిస్కస్ త్రోలో కె మేనక సిల్వర్ మెడల్, జవాలిన్ త్రోలో సిల్వర్, షాట్ పుట్లో సిల్వర్ను ఎన్ లక్ష్మి, హేమర్ త్రో విభాగంలో బ్రాంజ్ మెడల్ను ఎండి హజీరా బేగం సాధించారు. కార్యక్రమంలో మేనేజర్ హజీరా బేగం, కార్యదర్శి విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు. నేషనల్ గచ్చిబౌలిలో ఫిబ్రవరి 8 నుంచి 11 దాకా జరిగిన మాస్టర్స్ నేషనల్స్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి 9 మెడల్స్ సాధించినందుకు వీరందరికీ ప్లేయర్స్ అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. మరియు మన భాస్కర్ డి విజయ్ భాస్కర్ అనే హెడ్ కానిస్టేబుల్ గారైనటువంటి వారు త్రిబుల్ జంప్లో సిల్వర్ మెడల్ను మరియు లాంగ్ జంప్లో సిల్వర్ మెడల్ను సాధించడము చాలా హర్షణీయమైన సంగతి. అలాగే మేనక మాస్టర్ అథ్లెటిక్స్లో ఉమెన్ ఏజ్ 40+లో సిల్వర్ మెడల్ సాధించడము, మరియు అలాగే నాగరాజ్ అనే హెడ్ కానిస్టేబుల్ గారు, ఆయన ట్రిపుల్ జంప్లో గోల్డ్ మెడల్ మరియు షార్ట్ పుట్లో సిల్వర్ మెడల్ సాధించినందుకు ఆయనకి అభినందనలు తెలుపుతూ, అలాగే తులసి అనే ఒక క్రీడాకారిణి, ఆమె గృహిణి అయినా కానీ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండబట్టి వాలీబాల్ ప్లేయర్ తను. ఆ ఇంట్రెస్ట్ తోటి 30+ కేటగిరీలో ట్రిపుల్ జంప్లో గోల్డ్ మెడల్. నేను హౌస్ వైఫ్గానే ఉంటున్నాను. వాలీబాల్ నేషనల్ వరకు ఆడిన తర్వాత మరి కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత మాస్టర్ అథ్లెటిక్స్ నుంచి హజీరా మేడం గారు నన్ను ఇట్లా పార్టిసిపేషన్ చేయొచ్చు కదా నేషనల్స్లో అని రిక్వెస్ట్ చేస్తే స్టేట్ మీట్ కాడ నుంచి ఆడుతున్నాను. స్టేట్ మీట్లో గోల్డ్ మెడల్స్ 2 వచ్చినాయి. ఇప్పుడు త్రిబుల్ జంప్లో గోల్డ్ మెడల్ 8 నుంచి 11 వరకు జరిగిన నేషనల్ మీట్లో త్రిబుల్ జంప్లో గోల్డ్ మెడల్ సాధించాను వీళ్ళ ప్రోత్సాహంతోనే. ఇలాగే ముందుకు వెళ్తూ నేను కూడా మరి జాబ్ కావాలని కోరుతున్నాను. నేను కేజీబీవీ కందుకూరులో పీఈటీ టీచర్గా పనిచేస్తున్నాను. నేను అంతకుముందు చిన్నప్పటి నుంచి గేమ్స్ ఆడుతున్నాను. నేను మంచి అథ్లెటిక్ ప్లేయర్ని. అయితే కొన్ని సంవత్సరాల నుంచి మానేసి ఇంట్లోనే ఉన్నాను. జాబ్ చేసుకుంటూ జాబ్లో ఉండిపోయాను. హజీరా మేడం 2 సంవత్సరాల నుంచి అమ్మ మనకి మాస్టర్స్ ఉన్నాయి, నువ్వు ఆల్రెడీ అథ్లెటివ్ కాబట్టి ఇందులో పార్టిసిపేషన్ చేస్తే మనకి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పారు. మేడం మాట తీసుకొని 2 ఇయర్స్ నుంచి నేను అథ్లెటిక్స్లో పార్టిసిపేషన్ చేస్తున్నాను. స్టేట్ లెవెల్కి వెళ్ళాము. స్టేట్ లెవెల్ నుంచి మాకు మంచి గోల్డ్ మెడల్స్ వచ్చాయి. 3 గోల్డ్ మెడల్స్ కొట్టాను. ఇప్పుడు నేషనల్స్కి వెళ్ళాము. నేషనల్స్లో షార్ట్ పుట్కి, జావలిన్ త్రో రెండింటిలో సిల్వర్ మెడల్ కొట్టడం జరిగింది. మేము అలాగే మా టీం మొత్తం కలిసి కలెక్టర్ గారిని ఈరోజు కలిసామండి. సార్ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకొని మీకు ఫర్దర్గా మీరు ఇంటర్నేషనల్ వెళ్ళడానికి కూడా మేము మా వంతు కూడా సహాయం చేస్తాము, మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మమ్మల్ని ఖచ్చితంగా అడగండి, మేము మీకు తోడుంటామని చెప్పి మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్న భరోసా ఇచ్చారు. అందుకు కలెక్టర్ గారికి మాకు వంతు నుంచి కృతజ్ఞతలండి. అలాగే మా టీం తరపున ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని బాల భవిత కేంద్రంలో సూర్యశ్రీ ట్రస్ట్ సహకారంతో ఏసీ ఏర్పాటు చేసింది. ప్రవాస భారతీయులు శ్రీనివాసరావు, రాజ్ గోపాల్ గొట్టపు సహకారంతో 40,000 రూపాయల విలువ చేసే ఏసీని 2 టౌన్ సీఐ జగదీష్ అందజేశారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, మూర్ఛ,
విటమిన్ లోపం వల్ల వచ్చే బుద్ధి మాంద్యంతో బాధపడుతున్న చిన్నారులు చికిత్స కోసం ప్రతిరోజు అనేక మంది బాలభవిత కేంద్రానికి వస్తుంటారని చెప్పారు. అలాంటి చిన్నారుల సౌకర్యం కోసం ఏసీ ఏర్పాటు చేశామని షేక్ సర్దార్ తెలిపారు. సూర్యశ్రీ ట్రస్ట్ నిర్వాహకులను సిఐ జగదీష్ అభినందించారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మరళ సుబ్బారావు, మానవ సేవ శ్రీనివాసరావు, బాలభవిత కేంద్రం వైద్యులు భగీరథి, శ్రీ చందు, ఎన్ సునీత, వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం రిమ్స్ ఆవరణలో అత్యవసర విభాగంలో బాలల కేంద్రంలో చిన్నపిల్లలకి కేంద్రంలో పైన చిన్నపిల్లలకి రకరకాలైన వికలాంగులు రకరకాల సమస్యలతోటి ఈ చిన్నపిల్లలు వస్తున్నారు. వాళ్ళకి ఫిజియోథెరపీ ద్వారా మిగతా డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం అందించి మెరుగైన వైద్యం ఇక్కడ కేంద్రంలో అందిస్తున్నారు. ఇక్కడ డాక్టర్లు వృత్తితో పాటు మానవత్వంతో ఈ పిల్లల్ని హక్కును చేర్చుకొని బాగా చూసి చేస్తున్నారు. ఇక్కడ బాగా హీట్ కేంద్రం ఉంది. ఏసీ కావాలని కోరిక వెంబటే ఇక్కడ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో వోల్టాస్ కంపెనీ ఏసీని ఇక్కడ అందించడం జరిగింది. ముందుగా ట్రస్ట్ తరఫున రాబోయే కాలంలో దాతల సహకారంతో మీకు అందిస్తామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు సర్దార్ గారికి మనస్ఫూర్తిగా ఇంత మంచి సేవ నాకు నచ్చి మన సూరశ్రీ ట్రస్ట్ తరఫున సోదరి సునీత రిక్వెస్ట్ చేసిన వెంటనే దాతలైనటువంటి మింది శ్రీనివాసరావు గారు వీరి సహకారంతో మొత్తం 34,500 రూపాయలు ఏసీ, దానికి ఫిట్టింగ్ ఒక 1,500 రూపాయలు, ఇది మొత్తం వచ్చేసి 36,000 రూపాయలు ఏసీ అందజేయడం జరిగింది. ఈ ఏసీ ఈ హాస్పిటల్కి ఉపయోగించాలని చెప్పి సూరశ్రీ ట్రస్ట్ కోరుకుంటుంది. సో మేము ఒకసారి వీళ్ళకి కొన్ని అవసరతలు ఉన్నాయి అని మేము ట్రస్ట్ ఆధ్వర్యాన్ని మేము ఇన్వైట్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను చూసి పిల్లల్ని అడిగి తెలుసుకొని వీళ్ళకి ఏమేమి అవసరమో అని తెలుసుకొని అవన్నీ ఇస్తాము అని చేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఎండలకి పిల్లలు చాలా ఇబ్బంది పడతారు థెరపీస్ తీసుకోవడానికి, మాకు ఇవ్వడానికి కూడా చాలా సఫకేటింగ్గా ఉంటుంది. ఈ ఎండలకి ఈ పసిబిడ్డలు బాధపడకుండా మాకు మంచిగా ఏసీ ఇచ్చారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ సార్. పిల్లల తరఫున అండ్ కొంచెం వారికి సర్జికల్గా కొంచెం హెల్ప్ అవసరం అవుతుంది. ఆర్థోటిక్ సపోర్ట్స్, వీల్ చైర్స్ అలాంటివి కూడా కావాల్సి వస్తుంది. అవి మీరు అందజేస్తే పిల్లలు చాలా హెల్ప్ అవుతారు. అండ్ టాయ్స్, ఫిజియోథెరపీ. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట: మౌనం అర్థం లేనిది కాదు, చేత కానిది అంతకన్నా కాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.